దూల తిరిగిపోతుంది భయ్యా. గమ్యానికి 3 అడుగులు, గమ్యానికి 2 అడుగులు, గమ్యానికి 1 అడుగు. కొంచెం చూద్దాం భయ్యా. ఒక్కడినే చేసుకుంటున్నా, ఎంతసేపు కెమెరా చూసి మాట్లాడాలి చెప్పు. సో గైస్, ఈరోజు బైసెప్ వర్కౌట్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వార్మ్తో కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం స్ట్రెచ్చింగ్స్తో అండ్ ఆల్సో వార్మప్స్తో స్టార్ట్ చేద్దాం. ఒకవేళ నువ్వు స్ట్రెచ్చింగ్స్ లేకుండా బైసెప్కి వెళ్ళిపోయావు అనుకో, ఏమవుద్దంటే ఎక్కడి దగ్గర పట్టేస్తుంది భయ్యా. సో మనం ఫస్ట్ రిస్ట్ రొటేషన్ స్టార్ట్ చేద్దాం. క్లాక్ వైజ్ 10 seconds ఇలా చేసి యాంటీ క్లాక్ వైజ్ 10 seconds. 10 నిమిషాలు అంటే 10 సెకండ్లు అంటే 10 సెకండ్లే కాదు, మీకు ఇష్టం వచ్చినంతసేపు చేయండి టైం ఉంటే. అయిపోయిన తర్వాత 4 arms కూడా రొటేషన్ చేయండి. సో బైసెప్ అనేది మోస్ట్లీ ఒక మాస్కులర్ ఫీల్ ఇస్తుంది అనమాట. మీకు మంచి బైసెప్స్ కావాలంటే వర్కౌట్కి ముందు ఇలా వార్మప్ చేసుకోండి. సో 4 arms రొటేషన్ అయిపోయింది. అండ్ దెన్ షోల్డర్ బ్లేడ్స్తో ఇలా బ్యాక్వర్డ్ ఒక 10 seconds. చాలా చాలా మంచిది చేస్తే. అండ్ దెన్ ఫార్వర్డ్ ఫర్ 10 seconds. ఇంకేమైనా కొత్త వార్మప్స్ మీకు తెలిసింటే చేయండి, ఇదే పర్టికులర్గా చేయాలని లేదు. అండ్ ఆల్సో ఇంకా కొన్ని చేయొచ్చు అంటే ప్లీజ్ డూ కమెంట్. అండ్ ఆల్సో నాకు తెలిసినట్టు ఉంటుంది, కొంచెం ఇంటరాక్ట్ అవుదాం భయ్యా. ఒక్కడనే చేసుకుంటున్నా, ఎంతసేపు కెమెరా చూసి మాట్లాడాలి చెప్పు. సో గైస్, ఈరోజు బైసెప్ వర్కౌట్ స్టార్ట్ చేయాలి. గైస్, లైట్నింగ్ కొంచెం తక్కువ ఉంటే నన్ను మాత్రం తిట్టకండి. సో చుట్టూ షేడ్ ఉందన్నమాట, బట్ స్టిల్ ఆల్సో వైబ్ బాగుంది, చాలా బాగుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ బైసెప్ కర్ల్స్. సో మేక్ షూర్ దట్ స్ట్రెచ్చింగ్స్ షూర్గా చేశారు, లేకపోతే భయ్యా మళ్ళీ చెప్తున్నా ఎక్కడిదక్కడ పట్టేస్తుంది. సో బైసెప్ కర్ల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. బేసిక్గా బైసెప్ అనేది మెన్కి మంచి మాస్కులర్ లుక్ ఇస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ గుడ్ బైసెప్స్, స్ట్రెట్టెడ్గా ఉండాలి అనుకుంటే మేక్ షూర్ దట్ వార్మప్స్ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్, మీరు 2 legs పెట్టుకోవచ్చు, సింగిల్ లెగ్ పెట్టుకోవచ్చు. ఐఎమ్ ట్రయింగ్ విత్ 2 legs. సో మనం ప్లేట్ ఎలా పట్టుకుంటాం, ఇలా. సో అమ్మ దగ్గర ఆకలేసినప్పుడు అమ్మ అని ఇలా అంటాం కదా, అలా. సో ఇలా we have to carry this like this. So shoulders back side, 4 arms forward, 1 2 3 4 5 6 7 8 9 10. ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, గమ్యానికి 3 అడుగులు, గమ్యానికి 2 అడుగులు, గమ్యానికి 1 అడుగు. ఇంకొక వర్కౌట్, సెకండ్ వర్కౌట్, హ్యామర్ కర్ల్స్. ఇది మనకి ఇంకా మంచి లుక్ ఇస్తుంది. బట్ 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 ఫామ్ అనేది కరెక్ట్గా చూసుకో. ఇందాక చెప్పినట్టు, సో ఐ మీన్ నా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు, మేక్ షూర్ దట్ మీ రెసిస్టెన్స్ బ్యాండ్ ఇక్కడ లాక్ అయింది. ఇక్కడ ఉందంటే టప్. సో బూమ్ అయిపోద్ది ఫేస్. సో నన్ను చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత ఈ థంబ్ అనేది అప్పర్ ఉండాలి. సేమ్ యాజ్ బైసెప్ కర్ల్స్, లిటిల్ డిఫరెన్స్ టు ద హ్యామర్ కర్ల్స్. షోల్డర్స్ బ్యాక్ ఉండాలి, 4 arms ఫార్వర్డ్. దీన్ని బైసెప్ కర్ల్స్ అంటారు. సో నెక్స్ట్
ఆల్టర్నేట్ బైసెప్ కర్ల్స్. సో ఆల్టర్నేట్ బైసెప్ కర్ల్స్ ఎలా అంటే, సో చూపిస్తా. సో ఆల్టర్నేట్ బైసెప్ కర్ల్స్ అనేవి కొంచెం హార్డర్ ఉంటాయి కంపారిటివ్గా హ్యామర్ కర్ల్స్ అండ్ బైసెప్ కర్ల్స్ చూసుకున్నట్టయితే. సో ఉంది కదా ఫార్వర్డ్. సో మీకు ఇంకా క్లియర్గా నీకు ఫ్రంట్ చూపిస్తున్నాను. సో సేమ్ యాజ్ ఆపోజిట్ ఆర్మ్తో కూడా అలానే చేయాలి. థర్టీ 35 kgs కాబట్టి కొంచెం హార్డర్గా ఉంది. సో ఐమ్ గోనా బై 15 kgs ఆల్సో. సో మీరు బిగినర్స్ అయితే గో ఫర్ 15 kgs. కొంచెం కష్టం, ఇది చాలా హార్డ్గా ఉంది భయ్యా. దోల తీరిపోతుంది భయ్యా. సో గైస్, if you are new to the channel and if you guys found my videos really worth it, please do support me. And also నా Instagram link నా YouTube బయోలో పెట్టాను. So if you are interested for more fitness related updates, please do follow and subscribe and support me.